రైట్, మొదటిగా ఏపీలో భారీ ఎత్తున మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో వివిధ చోట్ల భారీ ఆపరేషన్ చేసిన పోలీసులు, భద్రతా బలగాలు 15 మందిని అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆ 15 మందిని కోర్టుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను భాను మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు స్పెషల్ ఆపరేషన్ చేసే వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. దాంట్లో 8 మంది ఆడవాళ్ళ దాకా కూడా ఉన్నారు, 4 మగవాళ్ళ దాకా కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం విజయవాడలో ప్రెస్ మీట్ వాళ్ళందరినీ పెట్టి మధ్యాహ్నానికి మళ్ళీ ఏలూరు తీసుకొచ్చి ఏలూరు స్పెషల్ కోర్టులో వీళ్ళందరినీ కూడా హాజరుపరచడం అయితే జరిగింది. వీళ్ళందరికీ 15 రోజులు రిమాండ్ విధించడంతో కూడా వీళ్ళందరినీ ప్రత్యేక వాహనాల్లో ప్రత్యేక సెక్యూరిటీ నేపథ్యంలో కూడా వీళ్ళందరినీ తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, ఎవరైతే ఈ మావోయిస్టులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు చాలా పగడ్బందీగా చాలా చాకచక్యంగా పట్టుకోవడం అయితే కూడా జరిగింది. గ్రీన్ సిటీ అని చెప్పిన ఒక నిర్మానుషణ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఏలూరు అవుట్కట్స్ లో ఉన్న ప్రాంతంగా ఉంది ఇది. ఇక్కడ ఇప్పుడిప్పుడే జనవాసాలకు అన్ని కూడా మొదలవుతున్నవి. ఈ నేపథ్యంలో అక్కడైతే వీళ్ళకి షెల్టర్ బాగుంటుందన్న నేపథ్యంలో అక్కడ ఒక అపార్ట్మెంట్ లో, అదే విధంగా ఒక ఇండివిజువల్ హౌస్ లో కూడా వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు. వీళ్ళు 15 మంది దగ్గర కూడా 15 వెపన్లు అయితే కూడా దొరికాయి. వీళ్ళందరి దగ్గర కలిపి సుమారు 2,80,000 రూపాయలు దొరికినాయి అని చెప్పిన ఇప్పటికే ఏలూరు ఎస్పీ ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఇటు పోలవరం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న అడవి ప్రాంతాల్లో చింతలపూడి అడవులు కానీ, వీటన్నిటిలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే జల్లెడి వేయడం కూడా జరుగుతుంది. ఇంకా మావోయిస్టులు ఎవరన్నా దాగి ఉన్నారో, లేకపోతే ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు ఏమన్నా దాగి ఉన్నారా, లేకపోతే వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ నుంచి ఎప్పుడైతే ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చెల్లాచెదరం అయిపోయి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ షెల్టర్ తీసుకుంటారా అన్న నేపథ్యంలో కూడా ఎస్పీ ప్రత్యేక బృందాలందరినీ కూడా పట్టుకొని వీళ్ళందరినీ కూడా పట్టుకోవాలని చెప్పని ఇప్పటికే ప్రత్యేక వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఏలూరు ఎస్పీ శివప్రతాప్ ఎవరైతే ఉన్నారో నిన్న వచ్చిన విజయవాడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికెప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను, అంటే ఇంకా ఏలూరు చుట్టుపక్కల పరిస్థితుల్లో, ఎందుకంటే ఇంటీరియర్ అంటే ఏలూరుకి రేడియేషన్ లో ఉన్న ఏలూరు పరిసర ప్రాంతాల్లోకి వస్తున్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రత్యేక టీములు వేసి పక్క నియోజకవర్గాల నుంచి కూడా పోలీసులందరినీ కూడా దింపి ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులన్నింటినీ కూడా అవలంబించుకొని వీళ్ళు ఎక్కడ ఇటువంటి మావోయిస్టులు ఎక్కడ ఇబ్బంది పడకుండా, అంటే మీ మావోయిస్టులు మరి తప్పించుకోకుండా కూడా వీళ్ళని ఎస్పీ కూడా పట్టుకోవడం అయితే కూడా జరుగుతుంది. రాజేంద్ర, ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడైతే